భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర దిశను మార్చే గేమ్ చేంజర్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో మౌలిక వస్తువులు, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. 2028 నాటికి అమరావతి తొలి దశ నిర్మాణాలను పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించిన సీఎం దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ అందిస్తున్న నాయకత్వాన్ని కొనియాడారు. కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.